హాయ్ మాస్టర్స్, ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురు అయిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్లోని స్వాధ్యాయం జరుగుతుంది. ఈరోజు స్వాధ్యాయం చేయడానికి సీనియర్ పిరుడు మాస్టర్ గారైన బిందు మేడం రాజమండ్రి నుంచి వచ్చారు. మేడం గారు సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ ఇక జీవితం మీ చేతుల్లోనే. ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారు వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. నమస్తే మేడం, నమస్తే. ఫర్ యూ గ్రూప్ వాళ్ళందరికీ, సభ్యులందరికీ కూడాను నమస్కారం అండి. డివైన్ మార్నింగ్. ప్రేక్షకులందరికీ కూడా డివైన్ మార్నింగ్ మై డియర్ ఫ్రెండ్స్. ముందుగా పత్రిజీ గారి యొక్క సోషల్ చక్రాన్ని కనెక్ట్ అవుతూ మాస్టర్స్ అందరి యొక్క ఆహ్వానించుకుందాము. వాళ్ళందరి యొక్క సోషల్ చక్రంతో కనెక్ట్ అవుదాం మై డియర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ఈ బుక్ ఇక మీ జీవితంలో ఇక మీ జీవితం మీ చేతుల్లో, లూయిస్ ఎల్ఏ గారు రాసిన పుస్తకం, రచించినది. ఇది ఎంత అద్భుతంగా ఉంటుందంటే, ఇదొక మనకి ఎలాగైతే మీనింగ్స్ ఎలా చూసుకుంటాం ఒక డిక్షనరీలో, అలాగే ఎప్పుడైతే అవసరం అవుతుందో ఒక గైడ్ మన జీవితానికి ఒక గైడ్ అనమాట. ఇది ఎప్పుడు మన చేతుల్లో ఉండాలి మై డియర్ ఫ్రెండ్స్. ఎందుకంటే మన ఆలోచన తీరు మనల్ని దాటి ముందుకు పరిగెడుతూ ఉంటది ఆలోచన. దాన్ని పట్టుకుని దాన్ని ఆపి ఎటువంటి ఆలోచన చేస్తే దానికి సంబంధించిన ఎనర్జీ సిస్టమ్ మన బాడీలో ఫ్లో అవుతుందో మనం అర్థం చేసుకోవడానికి ఈ బుక్ చాలా ఉపయోగపడుతుంది మై డియర్ ఫ్రెండ్స్. సో మన భావాలన్నిటినీ కూడా సరి అయిన మార్గంలో పెడితే ఎటువంటి అనారోగ్యము మన శరీరంని రాదు. సో ఆ శరీరాన్ని మనం జాగ్రత్త చేసుకోవాలి. ఇప్పుడు జరిగేది భూమి మీద అసెన్షన్ ప్రాసెస్ జరుగుతుంది. సో ఈ శరీరం ఎంతో ఇంపార్టెంట్ అన్నమాట. చాలా అవసరం. ఎందుకంటే శరీరంతో మనం అసెండ్ అవుతున్నాం. సో ఈ బాడీ అనేది చాలా చాలా ముఖ్యమైనది. దీన్ని మనం ఎంతో జాగ్రత్తగా, అంటే జాగ్రత్త అంటే ఒక విలువైన వస్తువుని మనం ఎంత జాగ్రత్తగా దాచుకుంటాం ఇంట్లో. అదే లాగా ఇంతకుముందు ఆధ్యాత్మిక విషయంలో, ఆత్మ జ్ఞానంలో శరీరం పెద్ద ఉపయోగం లేదు. శరీరంతో మనకు పని లేదు. శరీరంలో వచ్చింది అనుభవం తీసుకుని వెళ్ళిపోవడానికి. ఇప్పుడు రమణ మహర్షి లాంటి వారు వచ్చారు. వాళ్ళు ఏదో ఒక కర్మ ఉంటే గాని మనం ఈ భూమి మీద ఉండమని, వాళ్ళు క్యాన్సర్ అని ఒక కర్మని ఏర్పాటు చేసుకుని వచ్చారు. మళ్ళా అది దేనికొచ్చింది? మళ్ళా శరీరానికొచ్చింది. శరీరాన్ని కూడా వాళ్ళు చాలా దివ్యంగా దాన్ని జాగ్రత్తగా చూసుకుని ఆ శరీరం కూడా ఉపయోగపడేలాగా తయారు చేసుకుని భూమి మీద సెట్ చేసుకొని వెళ్ళారు. కానీ శరీరం అలా కంటిన్యూయేషన్‌గా ఉండిపోయేలాగా చేసుకోలేదు వాళ్ళు. ఇప్పుడు అసెన్షన్‌కి ఏంటంటే చిరంజీవత్వం లాగా శరీరాన్ని కూడా మనం అవసరం ఉంచాలి భూమి మీద. ఇప్పుడు దీంట్లో సైన్స్ మొత్తం పూర్తిగా కార్బనైజ్డ్ బాడీ మనది. దీన్ని క్రిస్టలైజేషన్ జరుగుద్దిప్పుడు. దానికే ఇన్ని అనారోగ్యాలు జరుగుతున్నాయి. నా మన శరీరాల్లో కనిపిస్తున్నాయి. ఈ అనారోగ్యాల్ని మనం తట్టుకోవాలి. అంటే చూడండి, అంటే ట్రంప్‌ని అనడం కాదు. అనేవాడు కరోనాతో సహజీవనం చెయ్యాలి. సహజీవనం అంటే దాంతో కలిపి కాదు. ఆ నొప్పుల్ని తట్టుకోక్కర్లేదు. ఉంటాయి శరీరంలో ఎయ్యో ఒకటి. కానీ మనం వెళ్ళే స్థితికి, ఏదైతే మనం సహజీవనం ఏదైతే మనం చిరంజీవత్వం అంటున్నామో, ఆ చిరంజీవత్వం స్థితికి వెళ్ళాలి అంటే శరీరం అవసరం కాబట్టి, శరీరాన్ని దాన్ని అదే మార్చుకుంటుంది లోపల. ఆ కణాలు 3 నెలల కన్నా కొత్త కణాలు మళ్ళా వస్తూ ఉంటాయి. ఏర్పాటు జరుగుతూ ఉంటాయి 3 మంత్స్‌కి ఒకసారి. అది జరిగేటప్పుడు ఏం జరుగుతుందంటే శరీరంలో మార్పులు జరుగుతూ ఉంటాయి. అందులో మనం అందరం కూడా, ఎవరైతే 1,44,000 మంది ఈ సమయంలో భూమి మీద జన్మ తీసుకుని ఎ ఎవరైతే అసెన్షన్‌కి సిద్ధంగా అవుతున్నారో వీళ్ళందరి యొక్క శరీరాల్లో కూడా మార్పులు జరుగుతూ ఉంటాయి. అది సాధన చేసేటప్పటికి ఆ ఎనర్జీ సిస్టమ్‌లో చేంజెస్ జరుగుతుంటది. ముందు నాలెడ్జ్ తెలుసుకోవాలి మై డియర్ ఫ్రెండ్స్. ధ్యానం చెయ్యాలి. అదే సమయంలో జ్ఞానాన్ని తెలుసుకుంటే, ఆ జ్ఞానాన్ని బట్టి మన మస్తిష్కం, అంటే బ్రెయిన్ ఏదైతే ఉందో గుర్తుపడతదనమాట. ఆ గుర్తుపట్టినప్పుడు మనకు బాధ కలగదు. ఇప్పుడు నాకు శరీరంలో ఎన్నో అనారోగ్యాలుంటాయి. అనారోగ్యాలు అంటే మనం గుర్తుపడుతూ ఉంటాం. ఇక్కడ నొప్పొస్తుంది, ఇక్కడ ఇలాగ ఉంది, నాకు ఇలాగ నిద్ర పట్టట్లేదు, లేకపోతే నేను ఇలాగ ఒళ్ళు పెరిగిపోతున్నాను, బాగా లావైపోతున్నాను, థైరాయిడ్ ఉందేమో, ఏయో రకరకాల సైన్స్ చెప్పుద్ది, ఇయన్నీ కరెక్ట్ అనుకుంటూ ఉంటాం. కానీ అదే సమయంలో అది ఎవరో చెప్పిన జ్ఞానం.
ఇప్పుడు ఈ ఛానలింగ్ మెసేజెస్ ఎలాగుంటాయంటే, ఈ జ్ఞానాన్ని మనం తీసుకుని దాని ఆచరణలో పెట్టి మన అనుభవపూర్వకంగా అనుభూతి చెంది ఆ జ్ఞానాన్ని మనం తీసుకుంటున్నాం. సో, ఆ జ్ఞానం సత్యమైనదనమాట. ఎవరో చెప్పింది కాకుండా, మన అనుభూతి పరంగా మనం జ్ఞానాన్ని తీసుకునేటప్పుడు ఇప్పుడు ఈ పుస్తకం ఏం చెప్తుంది? ఈ బుక్ అంటే బుక్ కాదు. ఇక్కడ లూయిస్ ఎల్‌ఏ గారిని మనం తలుచుకోవాలి. బుక్ ద్వారా ఆవిడ జ్ఞానాన్ని మనకిచ్చారు. ఈ జ్ఞానాన్ని ఇదే కరెక్ట్ అనడానికి స్టాంప్ కుదిరినట్టు ఎలా కరెక్ట్ అని మీరు అడగొచ్చు. కరెక్ట్ అంటలే. దీన్ని మనం చదివి దాన్ని ఆచరణలో పెట్టుకుని, అనుభూతి చెంది, అప్పుడు నీ శరీరంతో నువ్వు మాట్లాడి ఆ అనారోగ్యంతో ఎప్పుడైతే నువ్వు మాట్లాడతావో, ఎప్పుడైతే కనెక్ట్ అవుతావో, అనుసంధానం అవుతావో, అది నీకు జ్ఞానాన్ని ఇస్తది. నువ్వు సరికాని ఆలోచనలు చేస్తున్నావు. ఇటువంటి ఆలోచన చేయవకు. ఇలా చెయ్యి అని మార్ మార్చిస్తూ ఉంటది. ఎప్పుడు జ్ఞానం నాలెడ్జ్ తెలిస్తేనే. ఇక్కడ చూడండి. మార్పు చెందడం ఎలా అని ఒక చాప్టర్, సెవెంత్ చాప్టర్. ఇందులో మార్పు చెందడం ఎలా? ఎవరికీ తెలీదు. ఎలా చేయాలో ఫస్ట్‌లో నేను కూడా నిన్ను నువ్వు ప్రేమించుకోవాలంటే ఎలా ప్రేమించుకోవడం? మనల్ని మనం ప్రేమించుకోవడం మనకు తెలీదే. ఎలా తీసుకొని ముద్దు పెట్టుకోవాలా? నేనంటే ఇష్టం అనుకోవాలా? ఏంటి మార్పు? ఏంటి ఎలాగా? అనేది చాలా కన్‌ఫ్యూజన్ ఉండేది. ఏదైనా ఫ్రెండ్స్ మనం సాధన చేస్తూ ఉంటే గాని ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. ఒక్కరోజు, 2 రోజుల్లో పర్ఫెక్ట్ రాలేం. తెలుసు రాలేమని. కానీ సమయాన్ని కేటాయిస్తూ, మన ఎదుగుదల మన చేతుల్లోనే ఉందని అర్థం చేసుకుంటూ, ఇటువంటియి ఆచరణలో పెట్టుకున్నప్పుడు, మనం త్వరగా ఉన్న స్థితి నుంచి ఉన్నతంగా తయారవ్వడానికి ఒక ఆస్కారం ఉంటది. ఇది చూద్దాం ఇవాళ ఎలాగా మనం వారధులన్నిటిని నేనెంతో ఆనందంతో సులభంగా దాటేస్తాను. వారధులు అంటే ఏంటి? మనం నిత్య జీవితంలో ఎదుర్కొనే సవాళ్ళు. వస్తూ ఉంటాయి చూడండి. ఒక పనికెళ్తూ ఉంటాం. అడ్డాలొచ్చేస్తూ ఉంటాయి. మనం చాలా తిట్టుకుంటాం అనమాట. ఆ అడ్డాలొస్తున్నాయి. నన్ను ఏ పని చేయనివ్వట్లేదు. దీనికోసం జాతకాలు మళ్ళా అక్కడికెక్కడికో తిరుగుతాం. ఏవండీ ఈ పని అవ్వట్లే. మా ఇంట్లో పెళ్లి జరగాలని ఎళ్ళినప్పుడల్లా ఏది కుదరట్లేదండి. మా ఎన్ని తిరిగామో, ఎన్ని సంబంధాలు చూసాం. ఇలాగ మన మానసిక స్థితి మనల్ని మనం ఎదిగించుకున్నప్పుడు బయట విషయాలు అర్థం అవుతాయన్న విషయం ఎవరికీ తెలీదు. మనకి జ్ఞానం ఉన్నప్పుడు మనం చూసే చూపు వేరేలాగుంటది. మనకి తెలియనప్పుడు నాలెడ్జ్ లేనప్పుడు చూసే చూపు వేరేలాగుంటది. అండ్ నన్ను ఒకడొస్తున్నాడనుకో చేతిలో ఏదో పట్టుకుని కత్తి లాంటిది అండ్ నన్ను చంపడానికే వస్తున్నాడని ఫీల్ అవుతాం. ఎప్పుడు నాలెడ్జ్ లేనప్పుడు. బాగా నాలెడ్జ్ మామూలుగా ఉన్నప్పుడు వాడికి మనం మంచి చెప్పి పంపించేద్దాం అనుకుంటాం. అదే ఆధ్యాత్మిక నాలెడ్జ్ ఉండి నీలో విశ్వశక్తి అధికంగా ఉన్నప్పుడు ఆడు చేతిలో కత్తి తెస్తాడు గానీ నీకేమి చేయడు హాని. అక్కడే కొబ్బరి బొండం కొట్టి నీకు చక్కగా చేతిలో ఇస్తాడు. అంత బుద్ధుడున్న బుద్ధుడున్న స్థితిలో ఆయన కూడా తోలుగా ఉండేవాడనమాట అక్కడ. మారిపోయేవాడు. పోలీసోడు కూడా అందరూ మారిపోయి ఆయన దగ్గరికొచ్చేసరికి శాంతంగా అయిపోయి, ఆయన చెప్పిన మాటలు వినేసి, జీవితంలో నేను మార్పు చెందాలి అనుకుని వెళ్ళిపోయేవారు. అంతలాగా ఉండేవారు. బుద్ధుడి యొక్క ఎనర్జీ సిస్టమ్ అలాగా. ఇప్పుడు మనం ఎనర్జీ సిస్టమ్‌లోకి ఎంటర్ అయ్యాక మనకర్థమైంది. మన ఎనర్జీనే మన ఇంట్లో ఐ మీన్ మన ఆరోగ్యానికి మన ఫస్ట్ మెట్టు. సో, మన ఎనర్జీని ఎప్పుడు పాజిటివ్ గాను, మిరాక్యులస్ ఎనర్జీస్ గాను ఉంచుకుంటూ ఉండాలి. దానికి ఇదొక కారణం. నాకు దేనినైనా ఎలా అని ఆలోచించడము చాలా ఇష్టము. ఎలా? ఏం చేయాలి? మనకు తెలుసనుకుంటాం. కానీ మనం దాన్ని దిగి, దాన్ని మనం అర్థం చేసుకునేటప్పుడే మనకు అర్థమవుతుంది పూర్తిగా. ప్రపంచంలోని జ్ఞానమంతా మనకు తెలిసి ఉన్నా, మనము మార్పు చెందడానికి ఆ జ్ఞానాన్ని ఎలా ఉపయోగించుకోవాలో తెలియనప్పుడు అదంతా వ్యర్థమే కదా! అంతే కదా ఫ్రెండ్స్. నాలెడ్జ్ తెలుసుకున్నాం. దాన్ని ఉపయోగించుకోలేదనుకోండి, తెలుసుకొని ఏం లాభం? వేస్ట్ కదా! ఏదైనా జ్ఞానం తెలుసుకున్నాము అంటే, అది మన జీవితంలో, మన లైఫ్‌లో మనం దాన్ని ఉపయోగించుకుని, దాని ద్వారా మనం ఏదైతే మంచిని పొందుతున్నామో, ఆ నలుగురికి ఆ జ్ఞానాన్ని పంచుతూ ఉండాలి. మనము మంచి పొందాలి జ్ఞానము. దాని ద్వారా అలాగే ఇతరులు కూడా మంచిని పొందుతారని వాళ్ళకి కూడా మనం దాన్ని స్ప్రెడ్ చేయాలి. చెప్తూ ఉంటే, పంచుతూ ఉంటే పెంచబడుతుంది జ్ఞానం కూడా. సో, మన గురువుగారు పత్రి సార్ ఏమన్నారు? పంచండి అందరికి. నీకు తెలిసిన జ్ఞానాన్ని పంచండి అన్నారు. ఏ విషయాన్నైనా నేను చాలా శాస్త్రీయంగా, ప్రయోగాత్మకంగా ఆలోచిస్తాను. సరే.
ఇప్పుడు మనము మార్పు చెందేందుకు చేయాల్సిన విషయాల్ని గూర్చి ఆలోచిద్దాం. వదిలిపెట్టేయడాన్ని అలవర్చుకోవాలి. ఫ్రెండ్స్, ఇది చాలా ఇంపార్టెంట్. వదిలిపెట్టేయాలి. ఎవరు ఏ హాని చేసినా, మనం ఏం తప్పులు చేసినా వదిలిపెట్టేయాలి. ఇవన్నీ కూడా స్టడీస్‌లో ఒక పార్ట్. నేర్చుకోవడంలో ఒక చిన్న పార్ట్ అన్నమాట. వదిలేయాలి. ఆ వదిలిపెట్టకుండా ఎన్నో సంవత్సరాలు దాచి, దాచి, దాచి పెట్టుకుంటాం కదా! ఆ దాచిపెట్టుకున్న కోపాన్ని క్యాన్సర్‌గా బయటకొస్తుంట. చెప్పుద్దిలే ఈవిడ. అంటే చదివేసాను కదా! అందుకనే నేను మీకు చెప్పేస్తా. మనసుని మన స్వాధీనం చేసుకోవడం తెలుసుకోవాలి. ఇప్పుడేం చేయాలి? మనసుని మన స్వాధీనం. మనం దానికి బానిస అయిపోయి ఉన్నాం. మనసు ఏది చెప్తే అది చేసేస్తున్నాం. అలా కాదు. మన చేతుల్లో మనసుండాలి. మనం చెప్పినట్టు అది వినాలి. అది చెప్పినట్టు మనం వింటాం. ఎప్పుడు ధ్యానం చేయకపోతే. ధ్యానం చేశాక మనం చెప్పినట్టు మనసు వింటది. ఇప్పుడు బాగా తినేయాలనుకుంటది. తినేస్తుంటే కడుపులో నొప్పొచ్చేస్తది. అయినా కూడా ఒబేసిటీ ఎలా వస్తదనుకున్నారు? లోపలిది తిను, తిను, తిను అంటానే ఉంటది. ప్రేరేపిస్తా ఉంటది. ప్రేరేపించే ఎనర్జీ వేరు. మనం వేరు. మీకు కావలిస్తే అబ్జర్వ్ చేసుకోండి. అది లోపల నుంచి ప్రేరేపించేటప్పుడు మనం వద్దు బాబోయ్! నా వల్ల కాదు. నువ్వు గట్టిగా "ఏయ్! ఆపు. నువ్వు ఇంక నాకు చెప్పకు. నేను ఇంతే తింటాను. ఇంతకన్నా నేను ఎక్కువ తినలేను." అది రాక్షసత్వంలాగా కొన్ని ప్రేరేపిస్తూ ఉంటాయి శక్తులు, ఎనర్జీస్. దానికి లోబడిపోయి మనం చెప్పింది కదా అని తినేస్తూ వెళ్తే అనారోగ్యాలు పాల్పడిపోతాం. అదే మన చేతుల్లో మనసుందనుకో, ఇదిగో ఇంతే తినాలి. నాకు తెలుసు ఎంత తినాలో. ఏమైపోదు. నేనేం చావను. ఆకలికి తింటాను అని మనం మనసుని కంట్రోల్ చేయగలగాలి. అర్థమవుతుందా ఫ్రెండ్స్? మనసుని మనం కంట్రోల్ చేసుకునే స్థితికి మనం చేరుకోవాలి. మనల్ని మనము మొదట క్షమించుకుని, తర్వాత ఇతరుల్ని క్షమించడం ఎలాగో నేర్చుకోవాలి. సరే, అర్థమైందండి? ఇది మనల్ని మనం క్షమించుకోవాలి. ఎక్కడ మనం ఏమన్నా తప్పు చేశామా? మనం అస్సలు ఒప్పుకోం ముందు. మనం తప్పు చేశామన్న మాటే మనకి నచ్చదు. నేను తప్పు చేశాను. తప్పు చేశానా? నేనెందుకు చేస్తాను? నేను కరెక్ట్‌గా ఉన్నాను. మనల్ని మనం సమర్థించుకోవడంలో చాలా దిట్ట మనం ఫస్టు. కానీ ఇక్కడ లూయిస్ ఎలియా గారు ఏం చెప్తున్నారు? మనల్ని మనం క్షమించుకుని, తర్వాత ఇతరులని క్షమించడం ఎలాగో నేర్చుకోవాలి. అవసరాన్ని వదిలిపెట్టేయడము అవసరం. ఇది చూద్దాం మై డియర్ ఫ్రెండ్స్. ఎందుకంటే చాలా మంది అంటారు, "డబ్బు అవసరమండి. డబ్బు లేనిదే ఎలా జరుగుతది? ఏది కావాలన్నా మనం జీవితంలో ముందు డబ్బు ఉ ఉంటేనే ఆ పనవుతది" అని అంటారు. చాలా మందికి రాంగ్ ఉంటదనమాట. అంటే ఆ డబ్బు ఉంటేనే పనులవుతాయి. అదేమి కరెక్ట్ కాదు. కానీ అది ఎలా చెప్తాము? నువ్వు అనుభూతి ద్వారా నువ్వు చెప్తావు. అవతలోడు ఒప్పుకోలేరు కదా! నువ్వు చెప్పింది. కానీ దానికేం చేయాలి అంటే, అవసరాన్ని వదిలిపెట్టేయడం. మనం ఏదైనా ఒక నిర్దిష్టమైన ఆలోచనా ధోరణిని వదిలిపెట్టేయదలుచుకున్నప్పుడు, కొంతకాలం పాటు మన పరిస్థితంతా ఇంకా విషమించినట్లుగా అనిపించవచ్చు. దీన్ని ఒక అశుభ సూచికగా భావించకండి. ఆ పరిస్థితిలోంచి మీరు బయటపడుతున్నారని, ఆ ప్రక్రియలో భాగంగానే అలా జరుగుతోందని భావించండి. ఏమన్నా వదిలిపెట్టేసినప్పుడే చూడండి, అక్కర్లేదనుకున్నప్పుడే దాని అవసరం ఎక్కువవుతది మనకి. ఈ మన అవసరం ఎంత అవసరం అంటే, మనం ఇదొద్దులే ఇవాళ సరిపెట్టేసుకుందాంలే అంటే, దానవసరమే గుర్తుకొచ్చి, దాని పనే ఎక్కువగా మళ్ళా ఆలోచిస్తూ ఉంటాం అవసరం వచ్చేలాగా. సో, అదెలా ఉంటదంటే, మనం ఇప్పుడు సిగరెట్ ఉన్నోళ్ళున్నారు, డ్రింక్స్ అలవాటు. వదిలేద్దాం అనుకుంటారు. వదిలేద్దాం. అది ఎంత ఏడిపిస్తదంటే, అది లేనిదే జీవితం లేదన్నట్టు చేసేస్తది మిమ్మల్ని. అప్పుడు మన ఫీలింగ్స్ ఎలా ఉంటాయి? చచ్చినా పర్వాలేదు, నేనివాళ తాగేస్తాను. నా వల్ల కాదు. నేనెలాన్నా సిగరెట్ కాల్చేస్తానంటే అడిక్షన్ అన్నమాట. మనల్ని అడిక్ట్ చేసేస్తది దానికి. ఇక్కడ లూయిస్ ఎలియా గారు ఏమంటారు? కొంతకాలం అలా ఉంటది. స్టార్టింగ్‌లో. ఆ తర్వాత నువ్వు దాన్ని మట్టుకు ఓవర్‌కమ్ అయ్యావనుకో, దాటగలిగావనుకో, చాలా ఇంకా అద్భుతంగా మార్పనేది నీ జీవితంలో ఖచ్చితంగా 100% జరిగి తీరుతుంది. అక్కడే మనసుని మనం అదుపులో పెట్టుకోవాలి. దాని మాట మనం వినకూడదు. "ఏయ్! ఆగు నువ్వు" అని ఆ మనసుతో మాట్లాడాలి. నేనైతే అలా మాట్లాడుతూ ఉంటాను మనసుతో. ఒక్కొక్కసారి వినదు. ఒక్కొక్కసారి అధిగమించేస్తుంటా. ఐస్ క్రీమ్ తినకూడదు, షుగరు. పర్వాలేదు, ఇవాళ ఒక్కరోజు తినేద్దాంలే ఐస్ క్రీము. ఆ తర్వాత రేపు సంగతి రేపు చూసుకుందాం. అవొచ్చేసాక మళ్ళీ టెన్షను.
వచ్చేసిందేమో, షుగర్ పెరిగిపోయిందేమో. ఆ! ఎందుకు అసల ఈ ఈ కొట్లాటలెందుకు? డివైన్‌లో ఉన్నోనికి అసలు ఈ గొడవే ఉండదు. చాలా హ్యాపీగా ఉంటది. న్యూ ఎనర్జీలో ఉంటే. అదే డౌన్ ఎనర్జీలో ఉన్నోడు బాగా అర్థమైపోద్ది. ఓహ్! లోపల ఫైటింగ్ జరిగిపోతా ఉంటది. నీ సోల్‌కిను, నీ మనసుకిను. చక్క చక్క చక్కగా ఇంకా కొట్టుకుంటూ ఉంటది లోపల. నేను చెప్పాను నువ్వు విన్నావా? నేను మొన్నే చెప్పాను కదా! అనుకో లోపల మనమే ఎక్కడి నుంచో బయట నుంచి ఎవడో అక్కర్లే. మన లోపలే అన్నీ ఉన్నాయి. అలాగా మనం ఎంతో ప్రాక్టీస్ చేస్తే గాని బయటికి రాలేము మై డియర్ ఫ్రెండ్స్. మన యొక్క దైవిక వాక్యాలు పనిచేస్తున్నాయని అర్థం చేసుకోండి. మనము అలాగే వాటిని ఉచ్చరిస్తూ ముందుకు సాగిపోవాలి. అంటే చెప్తూ ఉండాలి మనసుకి. ఇది కరెక్ట్ కాదమ్మా! ఇలా చెయ్యకు. నువ్వు అసెండ్ అవ్వాలనుకుంటున్నావు కదా! మరి అసెన్షన్‌లోకి వెళ్ళాలంటే మామూలు విషయం కాదు కదా! మరి నువ్వు చిన్న పిల్లలకి బుజ్జగించినట్టు చెప్పినట్టు చెప్పాలన్నమాట. అవి ప్రేరేపిస్తూ ఉంటుంది లోపల నుంచి. అన్ని రకాలుగాను డబ్బు సంపాదించు, నీకిది సరిపోదు, ఇంకా రకరకాలు ఏదన్నా ఏం పర్వాలేదు. ఎవరు నీకు అడ్డు చెప్పారు? నువ్వు ఆహ్, తప్పుడు దారిలో కూడా డబ్బులు సంపాదించేసేయి. వేరే దారి లేదు. ఇది కలియుగం. అది, ఇది అన్ని బోలెడు చెప్తాయి. మనం గుర్తుపెట్టుకోవాల్సింది మనం సత్యంతో జీవిస్తున్నాం. సత్యంలో జీవించేటప్పుడు, సత్య మార్గంలో నడిచేటప్పుడు ప్రకృతి యొక్క హెల్ప్ తీసుకొని ఆ సత్య మార్గంలోనే నడుస్తానని మనం ఎప్పుడైతే ఖచ్చితంగా ఉంటామో, తాడో పేడో తేల్చుకుందాం ఏం పర్వాలేదు. నేను సత్య మార్గంలోని డబ్బుని సంపాదిస్తాను అని నువ్వు సంకల్పం చేసుకుంటే ఖచ్చితంగా వచ్చిన ఏ అడ్డంకి వచ్చినా తొలగిపోతుంది. మీరు గుండెల్లో చెయ్యేసుకొని చెప్పగలరా అని అడుగుతారు నన్ను చాలామంది. చెప్పగలను. రూపాయి లేని రోజుని నేను ఎన్నో కిలోమీటర్ ఒక 5 కిలోమీటర్ల దూరం వెళ్లి మెడిటేషన్ చెప్పాల్సింది ఎర్లీ మార్నింగ్ పొద్దున్నే. పెట్రోల్ లేదు బండిలో. మా ఆయన మెడిటేషన్ అంటే ఏమి ఇవ్వడు. మరి నాకు టెస్ట్ పెట్టడానికి ఎవరు? మా ఆయనే నాకు ఫుల్లు టెస్ట్ పెట్టేవాడు. నేను అసలు రూపాయి ఇవ్వను. అన్నీ దాచేసుకున్నాడు. చేతిలో చిల్లి గవ్వ లేదు. క్లాస్‌కెళ్ళాలి. మాస్టర్స్‌కి చెప్పాను. నేను బండెక్కుతున్నా. నాకు తెలీదు ఎలా వస్తదో. నేనైతే క్లాస్ చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. తెల్లవారుజామున 4కి వెళ్తున్నాం. అక్కడ ఏ పెట్రోల్ బంక్ లేదు. ఏమీ లేదు. అలా ఎలా ఎళ్తది? అప్పుడు 'తైయూబా గ్రహయాత్ర' బుక్ చదువుతున్నాను. ఎన్ని అనుభవాలు మై డియర్ ఫ్రెండ్స్. మీరు అంటే ఎన్ని అనుభవాలంటే, సత్యంతో కూడుకొని ఉండడానికి మనం ట్రై చేస్తూ ఉండాలి ప్రతి క్షణం కూడా. ఏదైతే సత్యమో, మనం ఎలా అయితే జ్ఞానం తెలుసుకున్నామో, ప్రతిసారి మనకిచ్చిన ఆత్మ జ్ఞానం పుస్తకాలున్నాయి. అవి చదివి దాన్ని ప్రాక్టీస్ చేయడానికి ఇష్టపడుతూ, అసలు ఏం చెప్తున్నాయి మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. డౌట్ అనేది ఉండకూడదు. ఇక్కడ ఎటువంటి డౌట్స్ ఉన్నా మనం కింద పడిపోయినట్టే, దిగజారిపోయినట్టే. ఇక్కడ ఏం చేయాలంటే నమ్మకం, విశ్వాసం. ఈ 2 చాలా చాలా ఇంపార్టెంట్ ఆధ్యాత్మిక జీవితంలో. ముందు నువ్వు విశ్వసించు. ప్రకృతిని విశ్వసించు. నిన్ని నువ్వు నమ్ము. నిన్ను నువ్వు నమ్ముకున్నప్పుడు ప్రకృతి నిన్నెప్పుడు వదిలిపెట్టదు. సో, ఏ రోజునైతే నేను పెట్రోల్ లేదో నాతో పాటు ఒక మేడమ్ వచ్చారు. అప్పటికే 1 మంత్ అయిపోయింది. మేము ఇంకొక 10 డేస్ అన్నమాట మెడిటేషన్. 40 డేస్ కదా మనకి. 41 డేస్‌కెళ్తాం. ఆ! 30, 31 డే ఆవిడ ఎర్లీ మార్నింగ్ వచ్చి, "బిందు గారు నేను మీకు అమౌంట్ ఇవ్వాలనుకుంటున్నాను. రోజు మీతో ఫ్రీగా వస్తున్నాను బండి మీద. నాకు క్లాస్ కూడా ఎలా చెప్పాలో అన్నీ నేర్పిస్తున్నారు. ఎందుకో నాకు ఇవ్వాలనిపించింది" అని చెప్పి ఒక 500 నా చేతిలో పెట్టిందావిడ. ఉష గారని. అసల ష్ షాక్ అన్నమాట నేనైతే. ఓహ్! ఇలా కూడా జరుగుతాయా జీవితాలు? అంటే మనం ఎప్పుడైతే ప్రకృతిని విశ్వసిస్తామో ఎక్కడ మనల్ని కింద వదలదు. అప్పటికప్పుడు మళ్ళా అక్కడ కరెక్ట్‌గా పెట్రోల్ బంక్ తెరిచుంది 4:00కి పెట్రోల్ ఎయించుకొని మోరంపూడి జంక్షన్‌లో మేమందరం బొమ్మూరు వెళ్ళామన్నమాట క్లాస్ చెప్పా. ఇప్పటికి మర్చిపోను. ఆ రోజుని రూపాయి లేదు నా చేతిలో. ఇప్పటికి చెప్తున్నా. ఎ సిద్ధమైపోయాను. నాకు డబ్బు అవసరం లేదు. నాకు సత్యంతో ఉంటాను. నాకు జ్ఞానం ఉంది. మాస్టర్స్ యొక్క హెల్ప్ ఉంది. నేను అసెండ్ అవ్వాలి కాబట్టి వచ్చిన ఏ పని మీదైతే భూమి మీదకొచ్చానో ఆ పని జరిపించండి. ఏదైనా పర్వాలా. ఎలాగన్నా పర్వాలా. ఓ రూపాయి కొనుక్కోమని మానేసినా కూడా అప్పుడు మరి పెట్రోల్‌కి డబ్బులు చేతిలో ఉన్న పెట్రోల్ బంక్ ఉంటదిగా ముందు తెల్లవారుజామున 4కి. అదేమో హైవే అన్నమాట. హైవే వలన నీకు 4:00 అక్కడ. మనం ఒకవేళ మన సంపదలను పెంపొందించుకోవడానికి ప్రయత్నిస్తుంటే మన మనీ పర్సు జారిపోవచ్చు. మన యొక్క సంబంధ బాంధవ్యాలను చక్కదిద్దుకోవడానికి ప్రయత్నిస్తుంటే మనకు ఇతరులతో విభేదాలు తలెత్తవచ్చు. అప్పుడు నేను డబ్బులు వదిలేసుకోవడానికి వదులుకోవడానికి ప్రయత్నించలా. డబ్బు సరిపోవట్లేదు. చాలీ చాలగా ఉంది. ఎలాగా నేను
ధ్యాన ప్రచారం చేయగలను, ఎలాగ నేను ముందుకెళ్ళగలను, చేతిలో డబ్బులు లేవే అన్న థాట్ వచ్చింది. అప్పుడు డబ్బుల నుంచి బయటకొచ్చే స్థితిలో ఉన్నాను నేను. మా వారు ఇంజినీరే, డబ్బులకేం కొదవ లేదు గానీ దాచేసాడు మొత్తం. ధ్యానం అనేసరికి సిమెంటేసి లాక్ చేసి తాళం పెట్టాడనమాట. రూపాయి చిల్లర పైసలు కూడా బయటకి కనిపియకుండా దాచేసాడు. ఎందుకంటే నేను ధ్యానాన్ని మానేస్తాను. అప్పుడైనా ఇంట్లో కూర్చొని ఇంట్లో ఉంటానని ఆయన ఆలోచించాడు. ఆయన వే ఆఫ్ థింకింగ్ అది ఓకే. అది మనకి భౌతికంగా అది కరెక్టే. కానీ మనకేంటి ధ్యానం చెప్పాలి. ధ్యానం లేనిదే జీవితం లేదు. ఏదో ప్రాణం పోయినట్టు ఉంటది ధ్యానం చెప్పకపోతే. అలా ఉండేది అప్పట్లో. దొరికినోళ్ళకి దొరికినట్టు చెప్పేసేసేదాన్ని. అది అవతలోళ్ళు పిచ్చి, వెర్రి ఇంకేదో చెప్పేవారు నన్ను. అయినా కూడా పట్టించుకునేదాన్ని కాదు. అది ఆళ్ళిష్టం అది అంటారులే. నేను చేసుకుంటూ వెళ్ళిపోతాను చెప్పేసేదాన్ని. అంత ఇదిగా ఉండేది. అప్పుడు డబ్బు మీద ఆలోచన లేదు. లేదు అనే ఫీలింగ్ లేదు. ఆ తర్వాత సిట్యుయేషన్స్ చాలా మారిపోయినాయి. ఇప్పుడు నాకొద్దంటే అది చెప్పకూడదేమో అది కూడాను నేను. అంటే మరి అందరూ నన్నొచ్చి అడుగుతారు. నేను మీలాగే అనుకున్నా మరి నాకు ఆళ్ళేవేంటని. సాటిస్ఫాక్షన్ ఉండాలి మై డియర్ ఫ్రెండ్స్ మనకి. డబ్బేంటి, తిండేంటి, ఏదైనా ఎటువంటి రిలేషన్‌షిప్ కానీ ఏదైనా సాటిస్ఫాక్షన్ ఉండాలి. సాటిస్ఫై అయినప్పుడు మనకది అధిగమిస్తామనమాట. మనము సంపూర్ణ ఆరోగ్యమునకై ప్రయత్నిస్తున్నప్పుడు మనకు చిన్న అనారోగ్య సమస్య తెలవ తలెత్తవచ్చు. మనము మనలోని సృజనాత్మక శక్తి సామర్థ్యాలను వ్యక్తీకరించేందుకు ప్రయత్నిస్తుంటే మన ఉద్యోగం ఊడవచ్చు. ఇలా కాకుండా ఒక్కోసారి సమస్య ఇంకో దిశలోకి మారవచ్చు. ఇప్పుడు మనం సమస్యను ఆ కోణంలోనూ బాగా అర్థము చేసుకోవాల్సి ఉంటుంది. ఉదాహరణకు మీరొకవేళ సిగరెట్లు త్రాగడం మానేయాలని నిర్ణయించుకుని, నేనిక నుండి సిగరెట్లు త్రాగడానికి ప్రోత్సహించే నా అంతరంగంలోని అవసరాన్ని వదిలిపెట్టేస్తున్నాను అని చెప్పుకున్నారనుకోండి. మీరిలా చెప్పుకుంటూ సాగుతున్నప్పుడు ఇతరులతో మీ సంబంధ బాంధవ్యాలలో మీకు కొంత అసౌకర్యం కలగడం మీరు గమనించవచ్చు. ఇప్పుడు సమస్య ఇలా ఇంకో కోణంలోకి మారింది. అటువంటప్పుడు మీరు నిరుత్సాహపడరాదు. మీలో మార్పు చెందే ప్రక్రియ మొదలైనదని గ్రహించాలి. సో, మనలో మార్పు చెందేటప్పుడు కొన్ని డిస్టర్బెన్సెస్ ఒస్తాయి. దాన్ని అధిగమించినప్పుడు మీరు ఆ మార్పు చెందుతున్నారు. మారడానికి సిద్ధంగా అయిపోయారు. మార్పుని యాక్సెప్ట్ చేస్తున్నారని తెలుసుకోండి. హ్యాపీ ఫీల్ అవ్వండి. ఎవరో వచ్చి మనకు స్టాంపులు ముద్రేసి, "ఆ! నువ్వు మారావు" అని నిన్ను పొగడరు. ఎవరు ఏమీ అనరు. ఆళ్ళెప్పుడు మనల్ని ఎప్పుడో ఏమందామా అని చూస్తా ఉంటారు. అటువంటి వ్యక్తుల నుంచి కూడా దూరం అయిపోతాం. మెల్లమెల్లగా మన ఎనర్జీ పెరిగే కొద్దీ సిట్యుయేషన్స్ మొత్తం మారిపోతుంది. నిజం చెప్తున్నాను ఫ్రెండ్స్. నేను ఎన్నో ఎదుర్కొన్నాను ఇటువంటి సిట్యుయేషన్స్. నన్ను అన్నవాళ్ళు మామూలుగా మరి ధ్యానం అంటే మాటలు కాదు కదా! మనం అన్నీ వదిలేసి పారిపోతూ ఉంటాం. మరి ఇంట్లో అత్తగారి దగ్గర నుంచి, పిల్లల దగ్గర నుంచి, భర్త దగ్గర నుంచి, తల్లి, తండ్రి ఆఖరికి నా తల్లిదండ్రులు కూడా నన్ను తిట్టేవారు. "ఎందుకు నువ్వు అలా ఇల్లు వదిలేసేసి నువ్వు క్లాసులని వెళ్ళిపోతున్నావు. అది నీకేం చేస్తది?" ఏదో ఏంటి వాళ్ళు మళ్ళా ఫుల్‌గా కాదు. ఏదో కొన్ని చెప్పుకో. ఏదో ఒకటో, రెండో క్లాసులు. అంతేగాని ఇలా రోజు పారిపోతానంటావేంటి అని వాళ్ళు కూడా నాకు సలహాలిచ్చారు. కానీ నా ఇన్నరు నాకు ఆళ్ళందరిని ఎవరిని తప్పు పట్టకూడదు. అప్పట్లో నాకు కోపమొచ్చేది. వీళ్ళందరూ ఏంటి నాకెవరు సపోర్ట్ చేయట్లేదు. ఎవ్వరు సపోర్ట్ చెయ్యరు. మనం సపోర్ట్ చేసేది మన లోపలిదే. నీతో నువ్వున్నప్పుడు అదేం చెప్పుద్దో అది వినండి అంతే. పక్కనోళ్ళందరిని ఎవరిని డిస్టర్బ్ చేయొద్దు. ఇప్పుడున్న ఎనర్జీ సిస్టమ్‌కి మీకు స్ట్రెయిట్‌గా చెప్పేస్తున్నాను. అప్పుడున్న ఎనర్జీ సిస్టమ్ చాలా టఫ్ ఉండేది. వాళ్ళని సరిపెట్టుకోవాలి. మనల్ని సర్దుపెట్టుకోవాలి. సిట్యుయేషన్స్‌ని సెట్ చేసుకోవాలి. అప్పుడు మనం ప్రయాణం చేయాలి. ఇప్పుడు అలా లేదు. అన్నీ ఫాస్ట్ నడుస్తున్నాయి. నువ్వు ప్రయాణించు అంతే. అవే అన్నీ సెటిల్ అయిపోతుంటూ వచ్చేస్తుందన్నమాట. సిగరెట్లు త్రాగుతూ ఇన్నాళ్లు గడపడం వలన ఆ అలవాటులో పడిపోయి ఈ వ్యక్తులందరూ ఎంత అసౌకర్యంగా ఉన్నారో గుర్తించలేకపోయినా నన్నిలా అసౌకర్యానికి గురి చేస్తున్న ఈ వ్యక్తులతో సంబంధాల్ని వదిలివేయదలుచుకుంటున్నావా? వదిలిపెట్టేయదలుచుకుంటున్నానా? అసలు ఇటువంటి వ్యక్తులతో నేనెందుకున్నాను? ఇలాగ మీలో ప్రశ్నల పరంపర సాగవచ్చు. సిగరెట్లు త్రాగడం అనేది ఒక బాహ్య ప్రభావం. అది బయటకు కనిపిస్తున్న ఒక లక్షణం మాత్రమే. అదే అసలు కారణం కాదు. ఇప్పుడు మీరు ఆ ప్రభావాన్ని ప్రోత్సహించే మీ
అంతఃకరణాన్ని వదిలిపెట్టేసేందుకు మరింత అవగాహనను పెంచుకుంటున్నారు. చాలా లోతుగా ఉంటాయి మై డియర్ ఫ్రెండ్స్. వీటి గురించి మనకి బాగా కులంకషంగా ఇంకా సబ్జెక్ట్ ఇంకా తెలుసుకోవాలి పూర్తిగా అన్నప్పుడు, ఇంకా కొన్ని బుక్స్ మనం చదువుకుంటూ, దాని గురించి తెలుసుకుంటూ ఇంకా అంటే ఎలాగంటే ఇప్పుడు వీడియోస్ కూడా వస్తున్నాయి చాలా మనకి. ఇలాంటియన్నీ వింటూ ఉండాలి. క్లాసెస్‌ని తెలుసుకుంటూ సబ్జెక్ట్ దాన్ని ఇంకా ఎలాగా నేను వదులుకొని బయటికి రాగలను. దాని గురించి ఎక్కువ ఆలోచిస్తే ప్రకృతి ఇప్పుడున్న ఎనర్జీస్‌కి ప్రకృతి మనకే తీసుకొచ్చి మన చేతిలో పెడుతుంది సబ్జెక్ట్. ఇప్పుడు మీరు నేనిలాంటి అసౌకర్యమైన వ్యక్తులతో సంబంధాలను వదిలివేయదలుచుకున్నాను అని చెప్పుకోవడం ప్రారంభించాలి. చూసారా? అటువంటి అలవాట్లున్న ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి, బ్యాడ్ హ్యాబిట్స్. మనం అందులో నుంచి బయటికి రాలేకపోతున్నాం అనుకోండి. మన చుట్టూ ఉన్న ఆళ్ళందరికీ అదే హ్యాబిట్స్ ఉంటాయి. అటువంటోళ్ళే ఫ్రెండ్స్ అవుతారు. అదే గుడ్ హ్యాబిట్స్ అనుకోండి, ఇప్పుడు నేను ధ్యానం చేస్తున్నాను. ధ్యానంలో అందరూ ఫ్రెండ్స్. అంతా ధ్యానం గురించే మాట్లాడుకుని, దాని గురించే చర్చించుకునేది. అదొక సబ్జెక్ట్. అదైతే హయ్యర్ డైమెన్షన్స్‌కి వెళ్ళిపోతాం. ఈ తాగుడు ఉన్నది అలవాటుందనుకోండి, లేపోతే సిగరెట్టు ఇలాంటి బ్యాడ్ హ్యాబిట్స్. బ్యాడ్ అంటే ఏంటి? నీకు ఉపయోగం లేదు. అదే సమయంలో ఇతరులకి కూడా ఉపయోగం లేని ఎనర్జీస్ అన్నమాట అవి. దాన్నే బ్యాడ్ హ్యాబిట్స్ అంటాం. ఇతర వ్యక్తుల నిరంతరం మిమ్మల్ని విమర్శిస్తున్నారని, మీరు తప్పొప్పుల్ని ఎంచుతున్నారని, అందుకే మీరు వారితో ఇమడలేకపోతున్నారని మీరిప్పుడు గ్రహించగలుగుతారు. మన జీవితంలోని ప్రతి అనుభవాన్ని మనమే సృష్టించుకుంటున్నామని మనకు తెలుసు గనుక, నేను ఇతరుల చేత విమర్శింపబడడానికి కారణమైన నా అంతరంగంలోని అవసరాన్ని వదిలిపెట్టేస్తున్నాను అని చెప్పుకోవడము ప్రారంభించండి. ఎలా మారాలో అని అడిగారు కదా! ఇలా మారాలి. ఎలా మారాలి? మన చుట్టూ ఎవరన్నా మనకి ఇష్టం లేనివి మాటలు కానీ మనల్ని ఎప్పుడు కామెంట్ చేయాలి, ఎప్పుడు జడ్జ్ చేసేవాళ్ళు ఉంటూ ఉంటారు మన చుట్టూ. అప్పుడు అలాంటి వ్యక్తుల మధ్యలో మనం ఉంటూ ఉంటాం. అప్పుడు ఏమనుకోవాలి అని చెప్తున్నారీవిడ, నేను ఇతరుల చేత విమర్శించబడడానికి కారణమైన నా అంతరంగంలోని అవసరాన్ని వదిలిపెట్టేస్తున్నాను. అవసరం గాబట్టి మనం కొన్ని పనులు జేస్తుంటాం మనకు నచ్చినవి. అదే అదేమవుతది అవతల వాళ్ళు దాన్ని విమర్శించడానికి కరెక్ట్‌గా తయారవుతది ఆ సిట్యుయేషన్. సో, ఎవరైతే విమర్శించడానికి సిద్ధంగా ఉన్నారో, ఆ పనులు అవసరాన్ని ఏదైతే నేను చేస్తానో, దాన్ని నేను వదిలిపెట్టేస్తున్నాను అని మన లోపల ఇన్నర్‌కి చెప్పుకుంటూ ఉండాలి. అప్పుడు మీరు విమర్శించబడడం గురించి ఆలోచిస్తారు. మీ చిన్నతనంలో మీరు చాలా ఎక్కువగా విమర్శలకు గురయ్యారని గుర్తిస్తారు. అప్పుడు మీలోని ఆ పసిపిల్ల విమర్శించబడితే ఎంతగా నొచ్చుకుంటుందో అర్థం చేసుకుంటారు. ఇలాంటి విమర్శల నుంచి మీరు తప్పించుకుని దాక్కొనడానికే ఇటువంటి అలవాటుని మీరు సృష్టించుకున్నారని తెలుసుకుంటారు. బహుశా తర్వాత మీరిలా ఉచ్చరించుకోవచ్చు. నేనిప్పుడు క్షమించడానికి సిద్ధంగా ఉన్నాను. ఎవరిని క్షమిస్తాం? ఎవరైతే మనల్ని ఆహ్, మన విమర్శిస్తున్నారో మనల్ని చూసి, వాళ్ళని క్షమించేయాలి. తెలిసిపోతది మనం ఎప్పుడైతే క్షమించేస్తామో అక్కడిదక్కడ క్లియర్ అయిపోతదది. ఆ విమర్శించే వాళ్ళు, విమర్శించడాలు ఇంకేం ఉండవు. మాటలుండవు. కామ్ అయిపోతారు అంతే. మీతో ఇంకా అన్నెసెసరీ డైలాగ్స్ గాని, సంభాషణ కాన్వర్జేషన్స్ గాని ఉండవు. మీరే కావలిస్తే చూడండి. ఈ మీ ఎనర్జీస్ పెంచుకొని, ఎప్పుడైతే మీ ఇన్నర్‌తో మీరు కనెక్ట్ అయ్యి, నేను ప్రకృతికి అనుగుణంగా మార్పు చెందుతాను అని ఒక్కటి అనుకోండి ఫ్రెండ్స్. ఎప్పుడైతే మనం ప్రకృతికి అనుగుణంగా మార్పు చెంది మనం తయారవుతామో ఇటువంటియన్నీ చిన్న చిన్నయన్నీ మొత్తం క్లియర్ అవుతాయి. ఇది అప్పుడు ఎనర్జీస్ ఇప్పుడు చాలా ఫాస్ట్‌గా ఉన్నాయి. ఎనర్జీస్ ఫ్లో అవుతున్నాయి. దాన్ని మనం ఉపయోగించుకోవాలి. ఇలా మీరు దైవీక వాక్యాలను ఉచ్చరించుకుంటూ సాగిపోతుంటే మిమ్మల్ని సిగరెట్లు ఇంకెప్పటికీ ఆకర్షించవు. మిమ్మల్ని మీ జీవితంలో ఇంకెవ్వరు విమర్శించరు. చూసారా? అప్పుడు మీరు మీలోని ఆ అవసరాన్ని పూర్తిగా వదిలిపెట్టేశారని తెలుసుకుంటారు.
ఇలాగా దేనికైనా కొంత సమయం పడుతుంది. చూసారా? కొంత సమయం పడుతుంది. కంగారు పడిపోకండి. నేను కూడా అలాగే. కంగారంటే ఏం లేదు. ఇంత ప్రాక్టీస్ చేస్తాను కదా! ఇంకా దాంట్లో మార్పు రావట్లేదేంటి? ఇంకా నేను ఆ రిజల్ట్ తెలియలేదేంటి? అంటే ఎర్త్ మీద థర్డ్ డైమెన్షన్‌లో స్లో ఉంటది. మనం స్పీడ్‌గా ఉంటాం. అయి స్లోగా ఉండేటప్పుడు దాన్ని మనం అనుసరిస్తూ, దాన్ని అర్థం చేసుకుంటూ దాంతో పాటు ప్రయాణం చేయాలి. మనం ముందుకెళ్ళిపోతే అది ఎనకాలుంటే ఏం లాభం? 2 ఒకే సమయంలోకి ప్రయాణం చేస్తూ ఉండాలి. ఇలాగ దేనికైనా కొంత సమయం పడుతుంది. మీలో మార్పుని నిరాకరించే ధోరణులు ఎన్ని తలెత్తినా వాటిని సున్నితంగా తోసిపుచ్చి రోజులో కొంత సమయానైనా దైవిక వాక్యాలను ఉచ్చరించుకుంటూ సాగిపోతే మన అంతఃప్రజ్ఞలోంచి మనకు సమాధానాలు దొరుకుతాయి. చూసారండి? అంతఃప్రజ్ఞ. అంటే మన ఇన్నర్ మొత్తం సబ్జెక్ట్ ఇస్తది. ఎందుకని? ఎప్పుడు నువ్వు దాన్ని వెయిట్ చేయాలి. వెంటనే పరిగెట్టేసేది కాదిక్కడ. నువ్వు వెయిట్ చేసి దాంతో సమానంతరంగా చూడండి, మళ్ళా ఒకసారి చదువుతాను. మీలో మార్పుని నిరాకరించే ధోరణులు ఎన్ని తలెత్తినా వాటిని సున్నితంగా తోసిపుచ్చి రోజులో కొంత సమయానైనా దైవిక వాక్యాలు అంటే ఏంటి? పాజిటివ్ అఫర్మేషన్స్ అన్నమాట. దైవిక వాక్యాలని ఉచ్చరించుకుంటూ సాగిపోతే మన అంతఃప్రజ్ఞలోంచి, ఇన్నర్‌లోంచి మనకు సమాధానాలు దొరుకుతాయి. సొల్యూషన్ వచ్చేస్తది చేతికి. ఈ సమస్త భూమండలాన్ని సృష్టించిన ఆ దివ్య ప్రజ్ఞ మరి మీలోని అంతఃప్రజ్ఞ ఒకటేనని గుర్తుంచుకోండి. ఏదైతే డివైన్ ఎనర్జీ అని బయట అనుకుంటున్నామో, ఆ డివైనిటీ నీలోనే ఉంది. ఆ డివైనిటీయే నువ్వు గుర్తిస్తున్నావు. ఇప్పుడేమవుతుంది? బాగా లోపల చర్చ జరిగాక ఏమవుతుంది? నీ డివైనిటీ బయటకొస్తుంది. అప్పుడు నీలో మార్పనేది నువ్వు సహజంగా స్వీకరించి దాన్ని యాక్సెప్ట్ చేసి బయటకి రాగలుగుతావు. మీరేమి తెలుసుకోవాల్సిన అవసరముందో అది తప్పక మీకు తెలియజేయబడుతుంది. అర్థమైందా ఫ్రెండ్స్? అలా అందరూ యూనిక్. ఎవరిది ఆళ్ళు మళ్ళా సేమ్ ఉండవు. నేను నేర్చుకోవాల్సిన పక్కనోడు తెలుసుకోవాలి అలా ఏం ఉండదు. ఎవరు ఏది తెలుసుకోవాలో వాళ్ళ ప్రణాళికను బట్టి వాళ్ళు తెలుసుకుంటారు. ఓకేనా? మనం ఎవరితోనూ పోల్చుకోవద్దు. ఆ పోల్చుకోవడాల ముందు ఏదైతే ఇప్పటిదాకా జీవించామో ఆ జీవితం కరెక్ట్ కాదు. అది అందరికీ తెలుసు. ఇది ఎవరైతే వింటున్నారో ఈ క్లాసు అందరికీ మార్పు చెందాలనే ఉంది. ఎందుకంటే వాళ్ళు జీవించే జీవితం సాటిస్ఫాక్షన్‌గా లేదు ఎవరికీ. ఉండాలి అంటే ఇవి ప్రాక్టీస్ చేయాల్సిందే ఖచ్చితంగా. అవసరాన్ని వదిలిపెట్టేసేయడము. నా వర్క్‌షాప్‌లో అయితే ఈ సాధనను వేరొక భాగస్వామితో కలిసి చెయ్యమని చెప్తాను. మీరొకరే అయితే అద్దము ముందు నిలబడి చెయ్యొచ్చు. మీరు మార్చుకోదలచిన ఒక విషయాన్ని గురించి ఆలోచించండి. ఏ విషయం మార్చుకోవాలి? మీరు ఏదన్నా మీ జీవితాల్లో సరికానివి మార్చుకోలేకపోతున్నారు. డ్రింక్ మానలేకపోతున్నారు. సిగరెట్లు చూడండి, ఆ టీవీలో కూడా ఏమో నంబర్‌లు జెప్పి, మీ ఈ సంస్థకి ఇక్కడికొచ్చేసండి. మీరు మీ ద్వారా అయన్నీ మానిపిచ్చేస్తాం. మీరు మానలేకపోతున్నారు అని ఆళ్ళే జెప్తారు. అంటే ఏంటి? కొన్ని లోపల సరికాని ఎనర్జీస్ ప్రేరేపిస్తూ ఉంటాయి. దాని నుండి మనం బయటికి రావాలి అనుకోండి. అప్పుడు ఇలాంటి ఒక వ్యక్తి ఉంటే వాళ్ళతో ప్రాక్టీస్ చేయొచ్చు. లేదు అనుకుంటే మీ అద్దంతో నుంచొని మీరు చేయొచ్చు. మీరు మార్చుకోదలచిన ఒక విషయాన్ని గురించి ఆలోచించండి. వెళ్లి అద్దము ముందు నిలబడండి. మీ కళ్ళల్లోకి మీరు చూసుకుంటూ, ఈ పరిస్థితిని నేనే సృష్టించుకున్నాను. ఈ పరిస్థితికి కారణభూతమైన నా ఆలోచన ధోరణిని ఈ క్షణమే నా చైతన్యంలో నుంచి వదిలిపెట్టేస్తున్నాను. అంటే నా కాన్షియస్. చైతన్యం అంటే నా కాన్షియస్ నుంచి నా థాట్‌ని రిలీజ్ చేసేస్తున్నాను. బయటికి పంపించేయాలి అని పదే పదే హృదయపూర్వకంగా మీతో మీరు చెప్పుకోండి. ఒకవేళ మీరు ఒక భాగస్వామితో కలిసి ఈ సాధనను చేయదలుచుకుంటే మీ భాగస్వామి మీతో చెప్పేటప్పుడు అతడు గాని, ఆమె గాని ఈ విషయాలను తన హృదయంలో భావించాలి. అలా భావించమని వారికి మీరు సవి సవివరంగా చెప్పండి. అంటే హోల్ హార్టెడ్‌గా చెప్పాలి. నేను మారడానికి సిద్ధంగా ఉన్నాను. ఇక నుండి నేను ఇలాంటి పనులు చెయ్యను అని ఎలా అయితే అద్దంలో మిమ్మల్ని మీరు చూసుకొని, ఎందుకు నేను ఈ పనులు చేస్తున్నాను? ఎందుకు నేను ఇటువంటి ఆలోచనలు చేస్తున్నాను?
దానికి సంబంధించిన నమ్మకాలు ఏది నా లోపల స్థిరంగా ఉండిపోయినాయి. దాన్ని నేను వదిలిపెట్టేస్తున్నాను అని హోల్ హార్టెడ్‌గా మనస్ఫూర్తిగా మనం చెప్పగలగాలి. ఇప్పుడు అవతల వ్యక్తికి చెప్పలేనోళ్ళు ఉంటారు. మనల్ని అంత స్వీకరించేవాళ్ళు లేకపోవచ్చు. అప్పుడేం చేయాలి? చక్కగా అద్దం దగ్గరికెళ్ళి నుంచొని చక్కగా అద్దంలో మీతో మీరు చక్కగా చెప్పుకొని దాని నుండి బయటకి పడిపోండి మై డియర్ ఫ్రెండ్స్. ఎంత మంచి ఎక్సర్‌సైజ్ ఇది అద్దం ఆహ్, మిర్రర్ ఎక్సర్‌సైజ్ తెలుసా? అన్ని రకాలకి ఉపయోగపడుతుంది. ఈ స్థితిలో చాలామంది ఈ ఆలోచన ధోరణుల్లో ఒకవేళ మీరొక్కరే ఈ సాధనను చేయదలుచుకుంటే, అద్దంలో మిమ్మల్ని చూసుకుంటూ ఇతరుల్ని ఒప్పించినట్లుగా మిమ్మల్ని మీరు ఒప్పించుకోవాలి. గతంలో గతంతో తెగదెంపులు చేసుకునేందుకు మీరు సిద్ధంగా ఉన్నారని మీకు మీరు వివరించుకోండి. అలా మీతో మీరు చెప్పుకునేదాన్నే మీ హృదయంలో భావించండి. ఈ స్థితిలో చాలామంది ఈ ఆలోచన ధోరణులను ఎలా వదిలిపెట్టేసేయాలోనని భయపడుతూ ఉంటారు. అన్ని ప్రశ్నలకు వారికి సమాధానాలు దొరికిన తర్వాతనే ఈ సాధనను చేద్దామనుకుంటారు. చూసారా? సొల్యూషన్ రాని, అప్పుడు చూద్దాంలే. డబ్బు లేదు, డబ్బు రాని అప్పుడు చేయొచ్చులే. అప్పుడు డబ్బు రావాల్సిన ఆలోచన చేద్దాం అంటారు. డబ్బులు ఎలా రావాలో ముందు ఆలోచిస్తే కదా డబ్బు చేతికొస్తది. ఆరోగ్యం రావాలి అనుకుంటే ముందు ఆరోగ్యానికి సంబంధించిన ఏదైతే నువ్వు చేయాలో, ఏం తినాలో, ఏం ఎక్సర్సైజ్ చేయాలో అది చేస్తేనే కదా ఆరోగ్యం వస్తది. ఆరోగ్యం రాని అప్పుడు చూడొచ్చులే అంటే కుదరదు. ఇది అలాగే. ఇది కూడా ఒక రకమైన నిరాకార ధోరణి. దీన్ని కూడా అలా వెళ్ళిపోనివ్వండి. అలాంటి ఆలోచన. తర్వాత చేస్తానులే, రేపు చేస్తానులే. అయ్యో! ఎక్సర్‌సైజ్‌ల దగ్గర చాలా మందుంటారు. రేపటి నుంచి వాకింగ్ చేద్దాంలే. పోనీ అలా అని వాకింగ్‌కెళ్తే 2 రోజులెళ్తారు. మూడో రోజు నుంచి మళ్ళా మానేస్తాం. సిట్యుయేషన్స్‌ని మనమే నిరాకరణ ధోరణిలో ఉంటూ ఉంటాం. ఇక్కడ మనము తెలుసుకోవాల్సిన అతి గొప్ప రహస్యం ఏమిటంటే, మార్పు ఎలా సంభవిస్తుందోనని మనము తెలుసుకోవాల్సిన అవసరం లేదు. మనము చేయాల్సిందంతా వదిలిపెట్టేసేందుకు సిద్ధంగా ఉండడమే. దేనికి సిద్ధంగా ఉండాలి? వదిలిపెట్టేయడానికి ముందు సిద్ధంగా ఉండాలి. మనము చేయాల్సిందంతా వదిలిపెట్టేసేందుకు సిద్ధంగా ఉండడమే. ఎలా అన్నదాన్ని ఈ విశ్వపు ప్రజ్ఞ లేదా మీ సబ్‌కాన్షియస్ మైండ్ చూసుకుంటుంది. మనం చేసే ప్రతి ఆలోచనకు, మరి మనం పలికే ప్రతి మాటకు ఆ విశ్వపు ప్రజ్ఞ స్పందిస్తూ ఉంటుంది. మరి శక్తంతా ప్రస్తుత క్షణములోనే కేంద్రీకరించబడి ఉంది. ఈ క్షణములో మీరు చేసే ఆలోచనలు, మరి మీరు పలికే పలుకులు మీ భవిష్యత్తుని సృష్టిస్తున్నాయి అని తెలుసుకోండి. మన మనసు ఒక అద్భుతమైన పరికరము. మీరు మీ మనసు కన్నా ఎంతో మహోన్నతమైన వారు. కానీ మీ జీవితమనంతా జీవితానంతా నడిపిస్తున్నది మీ మనసే అని మీరు భావించుకుంటుండవచ్చు. మీరు మీ మనసుకి అలాగ శిక్షణ ఇప్పించారు కాబట్టే అలా అనుకుంటుంటారు. మీరిప్పుడు మీ మనసునే పరికరాన్ని మీకిష్టమొచ్చిన విధముగా మలుచుకోవచ్చును. ఇంతకు ముందు మీరిచ్చిన శిక్షణను రద్దు చేసుకోవచ్చు. లేదా ఇప్పుడు మీకిష్టమొచ్చిన విధంగా శిక్షణను ఇవ్వవచ్చు. మీ మనసనేది మీకిష్టమొచ్చిన విధంగా వాడుకునేందుకు పనికి వచ్చే అద్భుతమైన పరికరము. మీరింత కాలం ఉపయోగించుకున్న మనసు కేవలం మీరు అలవాటు చేసుకున్నదే. ఎటువంటి అలవాటునైనా మార్చుకోవచ్చును. మనము చేయాల్సిందల్లా మార్పు చెందడం సాధ్యమని తెలుసుకోవడమే. నేనింక మారనండి. నేనెంత చేసినా ఇంతేనండి. నేనింతేనండి అని చాలా మంది వాళ్ళని వాళ్ళు తక్కువ చేసుకొని, ఆ మార్పు చెందడానికి ఇష్టం లేక వాళ్ళేం చేస్తుంటారు, ఇలా అనేసుకుంటూ ఉంటారు. నేనింతే నన్నింక ఏవి పని చేయవు. ఎందుకు ఏ డాక్టర్ ఏం చెప్పినా, ఎన్ని ఎక్సర్‌సైజులు చేసినా ఏం లాభం లేదండి. నేనింతేనండి అని అనుకునేవాళ్ళుంటారు.
మీలో నిరంతరము పెడుతున్నటువంటి మీ మనసుని ఒక క్షణకాలం పాటు నిశ్శబ్దంగా చేసి, మనము ఇష్టమొచ్చిన విధంగా అటువంటి ఒక అద్భుతమైన పరికరం మనసు అన్న విషయాన్ని దృఢంగా మీ హృదయంలో ముద్రించుకోండి. మీరు ఆలోచించడానికి ఎంపిక చేసుకునేవే మీ జీవితాల్లో అనుభవాలవుతాయి. మీరొకవేళ ఇది నమ్మడం చాలా కష్టము, లేదా ఈ అలవాటుని మార్చుకోవడము చాలా కష్టము అని మీరు ఆలోచించడానికి ఎంపిక చేసుకుంటే, అదే మీ పట్ల నిజమవుతుంది. అదే మీరొకవేళ నాకు మార్పు చెందడం అన్ ఉన్నది. సులభంగా ఉన్నది. అన్ ఇంకా, ఇంకా సులభం అవుతోంది అని మీరు ఆలోచించడానికి మీరు ఎంపిక చేసుకుంటే, అదే మీ పట్ల నిజమవుతుంది. మనసుని స్వాధీనం చేసుకోవడము. మీ ఆలోచనలకు మీ మాటలకు నిరంతరము స్పందిస్తూ ఉండే అత్యంత శక్తివంతమైన దివ్య ప్రజ్ఞ మీ అంతరంగంలో ఉంది. అంటే అలైన్‌మెంట్. నువ్వు ఏది ఆలోచిస్తున్నావో అదే మాట్లాడాలి. కానీ చాలా మందేంటి 100%కి 99 అందరూ ఆలోచించింది మాట్లాడరు. నువ్వు ఏది ఆలోచిస్తున్నావో దాంతో కరెక్ట్ అలైన్‌మెంట్ ఉండదు మాట. మాటతో అలైన్‌మెంట్ చేతల్లో ఉండదు. 3 రకాలుగా ఉంటుంది కాబట్టి సక్సెస్‌ఫుల్ లేదు లైఫ్‌లో. 3 రకాలుగా లేకుండా ఒకే సరళి రేఖలో అంటే ఒకే అలైన్‌మెంట్‌లో ఉన్నప్పుడు సక్సెస్ ఉంటుందన్నమాట. అంటే ముందు ధ్యానం చేయాలి. ఆ తర్వాత జ్ఞానాన్ని మనం సేకరించాలి. అర్థం చేసుకోవాలి. ఆ జ్ఞానాన్ని సేకరించాక అదే మాట్లాడాలి. నువ్వు ఏది మాట్లాడుతున్నావో అది చెయ్యాలి. ఇది యాక్చువల్. కానీ మనం ఇక్కడ అందరం అపోజిట్ చేస్తూ ఉంటాం. దానికి ఈవిడిచ్చే సూచనలనమాట ఇవన్నీ కూడాను. మీరు ఎరుకతో ఆలోచనలు చేస్తూ, మీ మనసుని స్వాధీనపరుచుకోవడము నేర్చుకుంటే, ఎరుకతో ఆలోచనలు చెయ్యాలంటున్నారు. ఆలోచనలు చేసి దాన్ని మీ వశపరుచుకోవాలి. అంటే మీ మాట వినేటట్టు మార్చుకోవాలి. మీరు ఆ దివ్య ప్రజ్ఞతో పాటు ఏకీకృతమై కొనసాగగలుగుతారు. మీ మనసు మీ స్వాధీనంలో ఉందనుకోకండి. మీరే మీ మనసు యొక్క స్వాధీనంలో ఉన్నారు. అయితే ఇప్పుడు మీరు మీ మనసుని ఎరుకతో ఉపయోగించాలి. మీ యొక్క పాత పద్ధతులతోనే ఆలోచించడాన్ని మీరు ఏ క్షణంలోనైనా ఆపవచ్చును. ఇప్పటిదాకా మనకి ఒక నమ్మకాలు ఉండిపోతాయి. నిద్ర పట్టట్లేదంటే ఇంకంతే దానికెందుకు కారణాలు అని వెతకం. దాని వెనక్కెళ్ళి ఎందుకు నిద్ర పట్టట్లేదు? ఎందుకు నేను పడుకోవట్లేదు? పడుకుంటే శరీరం రెస్ట్‌లోకి వెళ్తది. అప్పుడు నేను మళ్ళా ప్రొద్దుటే లేసి మళ్ళా సహజంగా అన్ని పనులు చేసుకోవచ్చు కదా! ఎంతో ఉపయోగాలున్నాయి కదా! కానీ మనం ఏం ఆలోచిస్తాం? నిద్ర పట్టలేదు కాబట్టి ఏదో పని చేసుకుంటూ అలా అది ఎంతవరకు సత్యం? ఎందుకు పడుకోవట్లేదు నేను? అలా ఇప్పుడు ఈ కాలంలో వచ్చేసరికి చాలా మందికి నిద్ర పట్టట్లే. అది ఒక పెద్ద జబ్బు కింద అయిపోయి, దానికి మందులు, దానికి డాక్టర్లు, స్లీపింగ్ థెరపీలు రకరకాలు నిద్ర కోసం. ఎందుకు నిద్ర పట్టట్లేదని అంటారు? సమస్యల్ని మనం కష్టం చేసేసుకుంటున్నాం. ఇప్పుడు మనసు ఆధీనంలోకి మనం వెళ్ళిపోవడం వల్లే ఇవన్నీ జరుగుతున్నాయి. మన ఆధీనంలో మనసుని ఉంచుకున్నప్పుడు పడుకో అనంగానే చక్కగా పడుకోబెట్టొచ్చు. చంటి పిల్లలు చూడండి మన మాట వినరు. వాళ్ళని ఎలా పడుకోబెడతాం? చక్కగా జోలపాడి, ఆళ్ళకిష్టం వచ్చిన కథలు చెప్పి, వాళ్ళని ఎలా పడుకోబెడతాం? అలాగా మన మనసుని మన చేతుల్లోకి తీసుకున్నప్పుడు, అప్పుడు మనకు జ్ఞానం ఉన్నప్పుడు, ఆ జ్ఞానాన్ని ఆ మనసుకి చెప్పి, దాని ద్వారా దాన్ని మార్చుకోవచ్చని ఈవిడంటున్నారు. అర్థమైందా ఫ్రెండ్స్? కానీ అదంతా మాటల్లో టకటకా చెప్పేస్తున్నాం. చేతల్లో ఎంత కష్టం. కష్టమేం కాదు. ధ్యానం చేస్తే ఆ ఎనర్జీ సిస్టమ్‌తో ఈజీగా మార్చుకోవచ్చు మనల్ని మనం. అంత అంటే ఎక్కువ సమయాన్ని మనతో మనం టైం కేటాయించుకుంటూ మనతో మనం గడుపుతూ ఉండాలన్నమాట. అయితే ఇప్పుడు మీరు మీ మనసుని ఎరుకతో ఉపయోగించాలి. మీ యొక్క పాత పద్ధతులతోనే ఆలోచించడాన్ని మీరు ఏ క్షణంలోనైనా ఆపవచ్చు. అంటే పాత పద్ధతుల్ని స్టాప్ చేసేయమంటున్నాను. దాని ద్వారా ఏమి ఉపయోగాలు లేవు. ఎందుకంటే ఇప్పటిదాకా మార్పులు లేవుగా మన జీవితాల్లో. కొంత కొన్ని చోట్ల మార్పులు జరిగినియి. అంతా మార్పు 100% జరగాలి అంటే దానివల్ల మనం కొత్త ప్రోగ్రామింగ్ ఆఫ్ చేసేసి మళ్ళా
కొత్త ప్రోగ్రామ్ చేసుకోవడమే బాడీకి. ఒకవేళ మారడం చాలా కష్టము అనే మీ పాత ఆలోచనలే మీలో తలెత్తితే కాస్త సంయమనం పాటించండి. నేనిప్పుడు మార్పు చెందడం చాలా సులభం అవుతుందని నమ్ముతున్నాను అని మీతో మీరు చెప్పుకోండి. ఏమని చెప్పుకోవాలి? నేను మార్పు చెందడం చాలా సులభం అవుతుందని నమ్ముతున్నాను. ముందు నమ్మాలి. మనలో నమ్మకం లేకే మై డియర్ ఫ్రెండ్స్ చాలా చాలా డిస్టర్బెన్సెస్ మన లైఫ్‌లో. నమ్మడం అంటే కరెక్ట్‌గా నమ్మాలి 100% అని ఇప్పటిదాకా మనకెవరు చెప్పి ఉండరు. అనుభూతి చెందలేదుగా మనం. ఇప్పుడు అనుభూతి చెందుతాం. కష్ట కష్టం ఏం లేదు. ఖచ్చితంగా అది మీరు అనుకుని తీరాల్సిందే. 100% నేను మారడానికి చాలా ఈజీగా ఉంటుంది. సులువుగా ఉంటుంది. నేనిప్పుడు మార్పు చెందడం చాలా సులభం అవుతోంది అని నమ్ముతున్నాను అని చెప్పాలి. ఇలా మీరు మీ మనసుతో చాలా సంభాషణలు జరపాల్సి వస్తుంది. మీ మనసు మీ మాట విని, మీ స్వాధీనంలోకి వచ్చి, మీరేమి చెబితే అది చేసేంత వరకు ఇలా చేయాల్సి వస్తుంది. ఎప్పటికీ మీ ఆధీనంలో ఎప్పటికీ మీ ఆధీనంలో ఉండే ఒకే ఒక విషయం ఈ క్షణములో మీరు చేస్తున్న ఆలోచనే. మీ ఆధీనంలో మీరే కదా ఆలోచిస్తున్నారు. దాన్ని మార్పు చేసుకోవడానికి మీ వల్లే అవుతుంది గాబట్టి, అది ఎవ్వరి వల్ల మార్చడానికి కుదరదు. మీరే ఏమన్నా చేసినా. సో, మీ చేతుల్లోనే ఉంది. దాన్నెలాగా మీ పాత ఆలోచనలు మీరు చేసేవారు. మీ పాత ఆలోచనలు మీరు చేసేశారు. మీరు అవి సృష్టించిన పరిస్థితుల్లో జీవించడం తప్పించి, ఇప్పుడు మీరేమి చేయలేరు. ఇప్పుడు ఈ క్షణంలో మీరు చేస్తున్న ఆలోచన మాత్రమే ఎప్పుడూ మీ ఆధీనంలో ఉంటుంది. చూసారా ప్రెజెంట్ టెన్స్‌లో నువ్వేదైతే ఆలోచిస్తున్నావో అదే నీ జీవితంలో జరుగుతుంది కదా! నువ్వు ఏదైతే ఆలోచించాలో జరిగిపోయింది ఇప్పటిదాకా. నేను మార్చుకోలేకపోయాను. ఇక నుంచి నీ ఆలోచనని మార్చు. నువ్వెప్పుడైతే ఆలోచనల్ని మారుస్తావో అదే నీ జీవితంలో జరుగుతది. సో, ఇక్కడ మార్చడానికి ప్రయత్నించు అని అంటుంటారు. ఉదాహరణకు మీరు మీ పిల్లవాడికి రాత్రి ఎంతసేపైనా మేల్కొనిచ్చి, ఎప్పుడు ఇష్టము వస్తే అప్పుడు పడుకునేటట్లు అలవాటు చేశారనుకుందాం. అటువంటప్పుడు ఇకపై రోజు రాత్రి సరిగ్గా 8 గంటలకే నిద్రపోవాలని మీరు నిర్ణయించారనుకోండి. మొదటి రోజు రాత్రి ఆ పిల్లవాడు పడే యాతన మీకు చెప్పనక్కర్లేదు కదా! కదా! 8కి పడుకోరాడు. రోజు 10, 11కి పడుకునే పిల్లోడిని 8కే పడుకోబెట్టాలి అంటే ఏం జేస్తారు? ఫస్ట్ డే చాలా టఫ్ అయిపోతది. మనకి టఫ్ అయిపోద్ది. అవతలోడు చేసేవాడికి టఫ్ అయిపోద్ది. చేయగా ప్రాక్టీస్ అవ్వగా 8 అవ్వంగానే 7:30 8కి పడుకుండిపోతాం. అది ఆవిడ చెప్పేది. మొదటి రోజు రాత్రి ఆ పిల్లవాడు ఈ కొత్త నిర్ణయంపై తిరగబడతాడు. చుట్టూ ఉన్న వస్తువులను తన్నడం, గట్టిగా కేకలేయడం లాంటివి చేస్తాడు. మీరొకవేళ పట్టు సడలించి ఆ పిల్లవాడిని ఒప్పుకుంటే ఆ పిల్లవాడే గెలిచేసి మిమ్మల్ని ఎప్పటికీ తన స్వాధీనంలో ఉంచుకుంటాడు. అలా కాకుండా మీరు ఏమాత్రం చలించకుండా మీ నిర్ణయానికే మీరు కట్టుబడిపోయి, ఇదే నీకు కొత్తగా నిర్ణయించబడ్డ సమయం. నువ్వు ఖచ్చితంగా ఈ సమయానికే నిద్రపోవాలి అని గట్టిగా చెప్పారనుకోండి. ఆ పిల్లవాడు తిరగబడడం కాస్త తగ్గుతాడు. 2, 3 రోజుల తర్వాత ఈ కొత్త సమయానికే అలవాటు పడతాడు. మీ మనసుతో కూడా మీరు ఇలాగే ప్రవర్తించాలి. మొదట్లో అది చాలా ఎక్కువగా తిరుగుబాటు చేస్తుంది. అది కొత్తగా శిక్షణ తీసుకోవడానికి, మారడానికి ససేమిరా ఒప్పుకోదు. ఎవరు ఒప్పుకోదు? మన మనసే, మన లోపలే. మనం ఎంత మార్పు చెందుదామన్నా అది రెడీగా ఉండదు. ఓకే ఫ్రెండ్ నువ్వేం చెప్తే అది చేస్తానని అనదు. అదేంటి నువ్వు అలా మాట్లాడతావు? నాకు రోజు ఇది తినడం అలవాటు. పడుకునే ముందు నేను కాఫీ తాగుతాను. నీకేం తెలుసు? వేడి వేడి పాలు తాగుతాను. లేతే అప్పుడే చాక్లేట్ తింటాను. లేతే అందరికి అన్నం తిన్నాక ఐస్ క్రీమ్ తినడం అలవాటుంటది. అది చాలా మంచిదంట. ఇలా చెప్పుతాం. ఏంటి తినాలనుకుంటే. మనకి ఎలా అయినా మార్చేసుకోవచ్చు. మన చేతిలోనేగా.
నాశనం చేసుకోవడం కూడా మన చేతిలోనే ఉంది. బాగు చేసుకోవడం మన చేతిలో ఉంది. నాశనం చేసుకోవడం కూడా మన చేతిలోనే ఉంది. సో, అది మనసు చెప్పినట్టు విన్నామనుకో నాశనమే. మనం చెప్పినట్టు మనసు వినాలి. అదే ఇక్కడ మనం నేర్చుకుంటున్నాం ఇందులో. అది కొత్తగా శిక్షణ తీసుకోవడానికి, మారడానికి ససేమిరా ఒప్పుకోదు. మీరు స్థిరంగా మీ నిర్ణయాలకే కట్టుబడిపోతే కొద్ది రోజుల్లోనే ఒక నూతన ఆలోచన సరళి ఏర్పడిపోతుంది. తర్వాత మీరు మీ ఆలోచనలకు బలైపోయేటటువంటి నిస్సహాయులు కారని, మీరు మీ మనసుకి అధిపతులని గుర్తించి మీ పట్ల మీరు ఖచ్చితంగా భావించుకుంటారు. సో, ఇదేంటంటే మన చేతుల్లో ఏదుంది? చాలా మన మనసుని కట్టుదిట్టంగా ఉంచుకోవాలి. ఒక పద్ధతిలో మనం నడిపించుకోవాలంటే, మన మనసుని మన ఆధీనంలో తెచ్చుకోవడం చాలా, చాలా, చాలా ముఖ్యం మై డియర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్‌కొచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించారు మేడం. థ్యాంక్ యూ మేడం.